వాక్యములో ప్రభువా ఉన్న మీ మనసును మేము గ్రహించటానికి మా కన్నులు తెరవండి నాయనా. మా యొక్క హృదయాన్ని తెరవండి తండ్రి. మా మనసును తెరవండి నాయనా. సహాయం దయచేయండి ప్రభువా. మీ వాక్యము లేకపోతే ప్రభువా మేము ఎప్పుడు నశించిపోయి ఉండేవాళ్ళం. మీ వాక్యమే మమ్మల్ని కనికరించేది కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో నీ వాక్యం దగ్గరికి వస్తున్న మమ్మల్ని కనికరించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభువా బలపరచమని, సహాయం దయచేయమని, ఎవరు ఏ ఆలోచనతో ఉన్నారో వారి ఆలోచనలని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. మళ్ళీ గట్టిగా చెప్పండి. 94వ కీర్తన 18, 19 చరణాలు కీర్తనా గ్రంథం చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చదవవలసి వచ్చినా, ఒకవేళ చెప్పవలసి వచ్చినా 94వ అధ్యాయము అనం 94వ కీర్తన అంటాం, లేదా కీర్తన 94 అంటాం. వచనాలు అనం ఏమంటాం చెప్పండి? చరణాలు అంటాం. ఏమంటాం చెప్పండి? బైబుల్ అంతా ఒకటి, కీర్తనా గ్రంథం ఒకటి. అది 66 అధ్యాయాలు దాటితే ఇంకా బుక్ పేరు చెప్పకపోయినా లేదా పుస్తకం పేరు చెప్పకపోయినా వెంటనే ఎక్కడికి వెళ్ళొచ్చు? 67వ అధ్యాయము అనగానే ఏ పుస్తకం అనవద్దు. 67 అనగానే ఎందుకన్నాను చెప్పండి? మినీ బైబుల్ ఆఫ్ ది బుక్ ఏది? యెషయా గ్రంథం. మినీ బైబుల్ అంటారు దాన్ని. యెషయా గ్రంథాన్ని ఏమంటారు? మినీ బైబుల్ అంటారు. బైబిల్ గ్రంథాలు ఉన్న మొత్తం బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని పుస్తకాలు? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? 66. అందుకనే మినీ బైబుల్ ఆఫ్ ది బైబుల్ ఏది చెప్పండి? యెషయా గ్రంథం. అర్థమైందా? యెషయా గ్రంథానికి ఓ పేరు ఏంటంటే మినీ బైబుల్, చిన్న బైబుల్ అని యెషయా గ్రంథానికి పేరు. ఎందుకంటే మొదటి 39 పుస్తకాలు పాత నిబంధనకి సూచన అయితే చివరి 27 పుస్తకాలు కొత్త నిబంధన సూచనలు. అందుకే సరిగ్గా మొదటి 39 అధ్యాయాలు మరి పాత నిబంధన గురించి విషయాలు ఉంటే 39 దాటగా 40 అధ్యాయం రాగానే వెంటనే బాప్తిస్మ యోహాను మాట స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి మీరు చూడండి, లేకపోతే అరణ్యములో ఒక కేక వినబడుతున్నది అంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము దగ్గరికి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ మాట చూడండి. అది ఆలకించి అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను యెహోవా మహిమ బయలుపరచబడును. యెహోవా మహిమ ఏం చేయబడింది? బయలుపరచబడింది. 9వ మాట, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపము. పట్టణములకు ప్రకటించి ఇదిగో తన బాహువే. యేసు ప్రభు వారికి ఒక పేరు, ఏం పేరు చెప్పండి? యెహోవా బాహువు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త నిబంధనకు సూచనగా 40 అధ్యాయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే మినీ బైబుల్ అంటారు యెషయా గ్రంథాన్ని, మినీ బైబుల్ అన్నమాట. కాబట్టి యెషయా 40వ అధ్యాయం ఇది ఎవరికి, ఎందుకీ? బాప్తిస్మ యోహాను గురించిన చెప్పబడిన విషయం ఎందుకు? అది అర్థమైందా? ఎందుకీ అరణ్యములో ఒకటి ప్రకటన చేస్తున్నారు. ఏవని ప్రకటన చేస్తూ ఉన్నాడంటే ఎవరు ప్రకటన చేస్తున్నాడు ఇంతకీ అంటే బాప్తిస్మ యోహాను గురించి చెప్పబడిన విషయం. అది ఏది అదేమండి అలా ఉండిపోయారు? యెషయా గ్రంథంలో ఉన్న మాట ఎవరిది చెప్పండి? బాప్తిస్మ యోహాను ప్రకటన చేసే విషయం. చూడండి ఒక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను,
మార్కు సువార్త 1:3, 2:3. అయ్యబాబోయ్ చదవాలి. ప్రభువు మార్గము సిద్ధపరచును, ప్రభువు ఆయన త్రోవలు సరళము అరణ్యములో కేక వేయుచున్నా అని ప్రవక్త యెషయా చేత రాయబడినట్టు బాప్తిజమిచ్చి యోహాను ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన అది విషయం. అర్థమైందా? కాబట్టి ఇలాగ బైబిల్లో ఉన్న విషయం ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అందుకే నేను సండే స్కూల్ మార్చాలనేది కూడా ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాయంటే, వాక్యాన్ని బాగా చదవాలి పిల్లలే కాదు అందరం. అవకాశం ఉన్నప్పుడు అల్లా చదవండి, మెలకు వచ్చినప్పుడు అల్లా చదవండి. ఇంక మీకు జీవితంలో ఉద్యోగంలో స్థిరపడిపోతే ఇంక ఏ పుస్తకం చదివే పని ఉండదు. కాబట్టి ఇంక బైబిల్ చదవండి బాగా. ఉద్యోగంలో స్థిరపడే వరకు మీ పుస్తకాలు బాగా చదవండి, బైబిల్ కూడా టైం ఇవ్వండి. ఉద్యోగంలో స్థిరపడిపోయిన తర్వాత, ఇంకా చదువు అయిపోయిన తర్వాత, ఇంకా ఉద్యోగంలో ఉండిపోయిన తర్వాత వెళ్ళిపోయారంటే ఇంక అంతే. ఇంక బైబిల్ సంబంధించి బాగా చదవటం నేర్చుకోండి. ఉద్యోగంలో స్థిరపడే వరకు బాగా చదవండి. కాబట్టి నేను ఈ దినమంతా ఒక కీలకమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అందుకే నేను 94 కీర్తన చదవగానే నా హృదయం ఒక్కసారే చాలా ఆనందం వేసుకొచ్చింది. ఎందుకు తెలుసా మీకు? ఈ 94వ కీర్తనలోకి మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆదరణ కీర్తన అంటారు దీన్ని. ఈ కీర్తనకు కూడా పేరు తెలుసా మీకు? ఆదరణ కీర్తనే. అనేక కీర్తనలకు ఆదరణ కీర్తన అనే పేరు ఉంది. ఈ కీర్తనకు కూడా ఆదరణ కీర్తన అనే మాట కూడా ఉంది. ఎందుకు చెప్పండి? నీతిమంతులకు నెమ్మది ఇచ్చేదో. ఉదాహరణకి మీకు ఒకటి చూడండి దయచేసి. అదే 94వ కీర్తనలోనికి మీరు రండి. మరి దయచేసి ఒక మాట 12 నుంచి చదవండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు, అది విషయం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ నెవర్ లీవ్ యు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు. ఇలాగ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి 18, 19 చరణాల్లో, అలాగే ఆ అధ్యాయం అంతా ఒక మాటలు చెప్పాలంటే ఆదరణతో కూడిన విషయాలు ఉంటాయి. నా కాలు జారినని నేను అనుకున్నగా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తుంది చెప్పండి. 2 మాటలు ఉన్నది. కృప బలపరుస్తుంది, ఆదరణ నెమ్మది కలగజేస్తుంది. ఆ 2 ఉన్నాయి 2 చరణాల్లో. ఏముంది చూడండి. యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా ఆదరణ. కృప, ఆదరణ, ఈ 2 చాలా ముఖ్యం. మానవుడికి లోకంలో ఏం కావాలా? మనిషికి ఏం కావాలి చెప్పండి? అసలు మీకు తెలుసు, కొన్నిసార్లు మనకి ఏం కావాలో మనకే తెలియదు. పిల్లలు అప్పుడప్పుడు మీరు తినేటప్పుడు చూడండి, ఎంత తింటావురా నువ్వు అంటే లెక్క ఉండదు వాళ్ళకి. ఆవేశం వచ్చే వరకు తింటూనే ఉంటారు వాళ్ళు. అది కొన్నిసార్లు పిల్లల సంగతి తెలుసుకుని తల్లి ఏం చేద్దంటే చాలు కానీ తర్వాత తింది కానీ లేవు అంటుంటారు. కొన్నిసార్లు మన విషయం మనకు కూడా తెలియదు. దేవుడికి మాత్రం మనకి ఏది కావాలో బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగు. మనకి ఏం కావాలో దేవుడికి బాగా తెలుసండి. నిజం చెప్తున్నా. ఏ వయసుకి ఏ మార్పు చేయాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే మన వయసులో, మన జీవితంలో మన మీద మనకు అధికారం లేదు. మన శరీర విషయంలో ఏదో కొంతవరకు అదుపు చేసుకోగలుగుతుంది తప్ప మనం సంపూర్ణ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. మన వయసులో మన జీవితాన్ని మీద, మన శరీరం మీద, మన బ్రతుకు మీద మనకి ఏ హక్కు ఉండదు. ఎందుకు తెలుసా? దేవుడే మారుస్తూ ఉంటాడు. మనం మార్చుకోవాలనుకుంటే మారవయ్యి. ఏదో మేకప్ చేయగలమే కానీ మార్పు చేయలేం. మేకప్ చేయగలం, మార్పు చేయగలం చెప్పండి? నిజం చెప్పండి. మార్పు చేయలేం. ఏం చేయగలం? మేకప్ చేయగలం. అర్థమైందా? అంటే దాన్ని కప్పగలం కానీ మార్చలేం. అర్థమైందా? ఇప్పుడు తల ఒకనొక వయసు రాగానే
తెల్లబడతా ఉంటుంది. పైన తెల్లబడదు, అది ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? లోపల నుంచి స్టార్ట్ అవుతుంటుంది. పైన రంగేస్తుంటాం, లోపల నుంచి తెల్లగా వచ్చేస్తుంటుంది. దీని గొడవ ఇన్నిసార్లు రంగేస్తున్నా అంతే. మరి లోపల నుంచి స్టార్ట్ చేస్తాడు దేవుడు, అది విషయం. అలాగే ఏదన్నా అంతే, మార్పు మనలో మనం కవర్ చేయగలం అంతే, ఊరికే దాన్ని కప్పగలం కానీ మార్చలేం. ఆ మార్చే దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి జీవితంలో ఏదన్నా అంతే, మనకు కావాల్సింది ఏంటంటే కృప కావాలి. రెండోది ఏం కావాలి చెప్పండి? ఆదరణ కావాలి. ఏం కావాలి చెప్పండి? కృప పోగొట్టుకోకూడదు. రెండోది ఏం పోగొట్టుకోకూడదు? ఆదరణ పోగొట్టుకోకూడదు. చాలామంది పోగొట్టుకున్నది ఏంటంటే కృపను పోగొట్టుకుంటారు. పౌలు గారు బతిమాలుతాడు, ఇగో అర్రా మీకు దండం పెడతాను, నా మాట విని దయచేసి, ఏదన్నా పోగొట్టుకోండి కానీ కృపను పోగొట్టుకోకండి, మీకు నమస్కారం అవసరం, మీకు కాళ్ళు పట్టుకుంటాం అన్నంత బతిమాలుతాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట చూడండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట చూడండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని వేడుకుంటాం. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు దండం పెడుతున్నాను బాబు, మిమ్మల్ని బతిమాలుతున్నాను, ఏం పోగొట్టుకోవద్దు, మీరు కృపను వ్యర్థం చేసుకోకండి. ఏ కృపను ఎందుకు వ్యర్థం చేసుకోకూడదు? ఒకసారి దావీదు పొరపాటు చేసి ప్రార్థన చేసేద్దామని చెప్పి వచ్చేసి మోకరిచ్చాడు. దేవుడు చూసి, నోరు మూసుకో, నువ్వు ప్రార్థన చేస్తావు మాడగా అనేటప్పటికి దేవా అన్నాడు. దేవా అనగానే నోర్మై ఏంట్రా దేవా అనగానే దావీదుకి ఏం పలక అర్థం కాక, నీ కృప చొప్పున అంటే దేవుడు లొంగిపోడు. దేవా అని అక్కడ ఆపాడు. ఆగు, నోరు మూసుకో, గట్టిగా మాట్లాడేవాడు. తొంతం మళ్ళీ ఎవడరా నీకు నాకు ఏ సంబంధం ఉందని? పాపం చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి నా సన్నిధిని వదిలేసుకుని నిష్ఠాసారం జీవించి దగ్గరికి వచ్చి మాట్లాడతావా అనగానే, దేవా నీ కృప చొప్పున అనగానే దేవుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కన్నీళ్ళు కాచుకుంటూ ఏడుతూ మొదలెట్టాడు. 51వ కీర్తన మొదటి మాట చూడండి, ఆ మాట ఉంటుంది. 51వ కీర్తన మొదటి మాట, 51వ కీర్తన మొదటి మాట చూడండి. దేవా దేవా అని అక్కడ ఏమన్నా కామాగానే ఏమన్నా ఉందమ్మా అంటే అర్థం ఏంటి? కామా అంటే అర్థం చెప్పండి. ఆగు, దేవా అనగానే నోరు మొయ్యి. ఏంట్రా దేవా అన్నా, నీకు నాకు సంబంధం ఏంటి? ఎప్పుడో నా నుండి దూరం అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ దేవా అట అనగానే ఇంకేం మాటలు అర్థం కాక, నీ కృప చొప్పున అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. కృపామయుడా నీలో నా కృపా, నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలో నా కృపా, నీలో నా నివసింపజేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం.
దేవునికి స్తోత్రం. అన్ని పాటల కంటే ఒక పదం మీద రాసిన పాటలు ఎక్కువ ఉన్నాయి తెలుసా మీకు? ఏ పదం మీద తెలుసా? కృప అనే దాని మీద. కృప వల్ల ఎన్ని రకాల మేలు జరుగుద్ది అంటే, మొట్టమొదట క్షమాపణ కృపను బట్టియే దొరుకుతుంది. యేసు ప్రభువుని అందరూ నమ్మలేరు. చాలామంది మీరు అన్యదా భావించకండి. యేసయ్యను మీరు ఎందుకు నమ్మారు? మీరు హిందువులు, మనం హిందువులు. యేసు ప్రభువుని నమ్మటం ఏంటి? అసలు మనకు సంబంధం లేని దేవుడు, భారం దేవుడు, ఇంగ్లీషు దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అన్నారు. పిచ్చి మొహోళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చింది. అసలు యేసు ప్రభు ఇండియాకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ దేశమే లేదు. యేసు ప్రభు ఇండియాకి పరిచయం అయ్యేటప్పటికి అమెరికా లేదు. అమెరికా కనిపెట్టిందేమో 1400 సంవత్సరంలో, సువార్త వచ్చిందేమో 52వ సంవత్సరంలో. 1400 ఎక్కడ, 52 ఎక్కడ? ఇండియాకి సువార్త వచ్చింది ఎప్పుడు? క్రీస్తు శకము 52, అంటే మొదటి శతాబ్దం. అమెరికా కనిపెట్టింది ఎప్పుడు? 14వ శతాబ్దం. అర్థమైందా? అక్కడ కొండ వరకు అందరూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అక్కడ అందరూ రాసుకుంటూ వచ్చి ఉంటారు, దేర్ ఇస్ నో బిహైండ్ అని చెప్పి. అందరూ ఏంటి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి దేర్ ఇస్ నో బిహైండ్ అంటున్నారు, అసలు ఏమీ లేదా అని ఒక ఆయన ప్రయత్నం చేశాడు. అమెరిగో అని ఆయన కదా. ఆస్ట్రేలియా కనిపెట్టిన ఆయన పేరు ఏం పేరురా? నా పేరు చెప్పండి, పర్లేదు. అబ్రహం. అవండి ఆడెవడో ఇండియా దేశం ఎక్కడ ఉందంటే నేను చూపిస్తాను అన్నాడు. ఎందుకు ఎక్కడుంది చెప్పలేక. అమెరికా కనిపెట్టింది ఎవర్రా అంటే, మనకేం తెలుసు. ఆస్ట్రేలియా కనిపెట్టింది ఎవరంటే కెప్టెన్ కుక్. అర్థమైందా? ఈ కెప్టెన్ కుక్ అనే ఆయన ట్రావెలర్. ఈ ట్రావెలర్ ఏం చేసేవాడంటే ఆ సముద్రం మీద నాడు వెళ్తూ ఎక్కడ ఏ దేశం ఉందో ఫైండ్ అవుట్ చేసి, ఓహో రూట్ ఇది అని చెప్పి అలాగ వెళ్ళేవారు. బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడులో అలా కనిపెట్టి, ఓహో ఇక్కడ దేశం ఉందన్నమాట అయితే అని. నాగరికత లేని దేశం అమెరికా దేశం ఒకప్పుడు. రెడ్ ఇండియన్స్ ఉండేవారు అక్కడ. ఆ రెడ్ ఇండియన్స్కి సువార్త వెళ్ళి, ఎంతోమంది దేవుని బిడ్డలు వెళ్ళి సువార్త అందిస్తే అప్పుడు అది అమెరికా అయింది. అదనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అనేక 52 రాష్ట్రాలు కలిపితే ఒక దేశం. దీవులు అన్నమాట అక్కడక్కడ ఉంటాయి. అది మీరు బాగా చదువుకుని అమెరికాకి వెళ్తే అవన్నీ చూడవచ్చు మీరు. తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి తిరిగాను. కాబట్టి విషయం అది. అమెరిగో అని ఆయన అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు, అందరూ వెనక్కి వెళ్దామని చెప్పి వెళ్ళిన తర్వాత చూసి వచ్చిన తర్వాత, వారి ఇంత మంచి దేశం ఉంటే ఏమి లేదంటారు ఏంటని చెప్పి అప్పుడు ఆయన వచ్చి ఏం చేయడంటే, దేర్ ఈజ్ నో అని కొట్టేశాడు. దేర్ ఈజ్ నో బిహైండ్ అనే దాన్ని నో కొట్టేస్తే ఏమైంది? దేర్ ఈజ్ బిహైండ్ అంటే సంథింగ్ ఈజ్ బిహైండ్, అక్కడ ఒకటి ఉంది అని చెప్పాడు. అది విషయం. అలాగ ట్రావెల్ చేశారు. ఇండియాకు వచ్చిన మొట్టమొదటి ఎవరైనా నావికుడు ఎవరు? నావికుడు ఏం పేరురా? మా అమ్మమ్మ వాస్కోడి గామరా. ఎక్కడికి వచ్చాడు ఫస్ట్ అంటే కళ్ళుకోట, అంతేనా? అంటే కేరళ తీరానికి వచ్చిన వ్యక్తి. అదే విషయం. ఆయన అలాగ ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి ఇండియా కనిపెట్టిందా ఇవన్నీ చదువుతూ బైబుల్ చదువుతూ అలా కనిపెట్టి వెళ్తూ వచ్చారు. చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు అమెరికా వాళ్ళ ద్వారా వచ్చాడు, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చాడు అంటే, బాబు యేసు ప్రభు ఇండియాకి బ్రిటిష్ వాళ్ళ ద్వారా అమెరికా వాళ్ళ ద్వారా కాదు సెయింట్ థామస్ ద్వారా వచ్చాడు. 52వ సంవత్సరంలోనే ఇండియాకు సువార్త వచ్చింది. మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రాజులు, బ్రాహ్మణ్స్. కేరళ తీరంలో బ్రాహ్మణ్స్ పూజ చేస్తూ ఆ సముద్రంలో నీళ్లు తీసి పైకి వేస్తూ ఉంటే తోమ ఆ గట్టు పక్కంట నడుస్తూ, ఏం చేస్తారు మీరు అంటే, దేవుడికి పూజ చేస్తుంటే నీళ్ళు కిందకు వచ్చేస్తున్నాయి ఏంటి అన్నాడట.
మరి నీళ్ళు కింద రావుతే పైకి వెళ్తాయా అంటే, పైకి వెళ్ళకపోతే కనీసం అక్కడనే ఉండాలి కదా అన్నాడు ఈయన. ఎవరు? తోమా. ఏంటి నీళ్ళు అక్కడ ఉండటం ఏంటంటే, మరి ఇంకేంటి దేవుడు అంటే మరి అక్కడ ఉంటేనే దేవుడు అంటే, నువ్వు చేస్తావా అంటే పక్క తప్పుకోండి అని చెప్పాడు. ఒడ్డుకు వచ్చారు. తోమా నీటిలోకి వెళ్ళినాడు. ప్రార్థన చేసి దోసి నీళ్లు తీశాడు. దోసుడు నీళ్ళు ఇలా తీసిన చోట గుంట పడింది. వేసిన నీళ్లు బొట్టుగా ఉండిపోయాయి. ఆశ్చర్యపోయి, ఎవరో ఇతను మామూలుడు కాదు అని చెప్పి, ఎవరు నువ్వు అంటే అప్పుడు సువార్త చెప్పాడు. సువార్త చెప్పి, నేను నమ్ముకున్న ప్రభు నన్ను ఇండియాకి వెళ్ళమని చెప్పాడు. భారతదేశానికి నేను రావడానికి కారణం యేసు ప్రభు చెప్తే, అప్పుడు మొట్టమొదట యేసయ్యను నమ్మింది కేరళ ప్రాంతంలో బ్రాహ్మణ్స్. తర్వాత ట్రావెన్కోర్ రాజు ఈ సెయింట్ థామాతో చాలా ఫ్రెండ్లీగా ఉండి సువార్త అంతా విన్నాడు. ఎందుకంటే ఆ రాజు యొక్క తమ్ముడు చచ్చిపోతే తోమా గారు వెళ్తాడు. ఈ తోమా గారిని అప్పుడు లోపల పెడతారు, జైల్లో పెట్టేస్తారు ఏదో కారణం చేత. పెడితే ఏం జరుగుతుంది అక్కడ? బొబ్బలు వినపడుతున్నాయి, ఏడుపు వినపడుతుందంటే రాజుగారు తమ్ముడు చచ్చిపోయాడంట. ఓసారి చూస్తాను, నన్ను కూడా బయట తీసారంటే చెప్పారు. జైల్లో ఉన్న అతను చూస్తాడట, రమ్మానండి. అయితే దగ్గరికి వెళ్ళి అబ్బాయి లేచి నుంచి వెళ్ళగానడట. చచ్చిపోయిన అబ్బాయి లేగానే లేచి కూర్చుని మాట్లాడతాం మొదలెట్టాడు. అదిరిపోయారు వాళ్ళందరూ. ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాం మనం, ఇతడు ఎవడో మామూలుడు కాదు, నువ్వు దయచేసి వెళ్ళిపో, మా ఇండియాలో ఉండొద్దంటే వెళ్ళిపోతాను. కానీ క్రీస్తు ప్రభు ఒక గొప్ప దేవుడు అనే మాట మర్చిపోకండి. ఆయన సువార్త జాటి కేరళ ప్రాంతంలో 52లోనే చర్చ్ కట్టించాడు ఆయన. ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మద్రాసు వచ్చాడు. మద్రాసులో ఇంకా ఈ బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని చెప్పి ఆయన్ని ప్రార్థన చేసుకుంటున్న వాడిని బళ్ళు మిచ్చి పొడిచి చంపారు. అందుకనే చరిత్ర ఎంత కాదన్నా కానీ సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని చెన్నైలో ఈనాటికి కూడా ఉంది. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన శిష్యులు ఉన్నారనడానికి ఇండియాలో సజీవ సాక్ష్యం ఏంటంటే సెయింట్ థామస్ మౌంట్ రోడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కాదన్న చరిత్ర అది. లేదు యేసు ప్రభువు లేడు, బైబిల్ లేదంటాక లేదు. నువ్వు చెప్పిన కథలకి ఏ ఆధారం లేదు. వీళ్ళు చెప్పే ఏ కథకు కూడా ఏ ఆర్కియాలజీ ఆధారం లేదు, హిస్టారికల్ ఆధారం కూడా లేదు. ఏదన్నా ఒకటి నమ్మాలంటే రెండు ప్రధాన విషయాలు ఉండాలి. ఒకటి ఆర్కియాలజీ ఆధారం ఉండాలి, రెండోది హిస్టారికల్ ఆధారం ఉండాలి, చరిత్ర ఆధారం ఉండాలి. ప్రధానంగా ఈ తవ్వకాల్లో బయటపడిన విషయాలు ఉండాలి. ఇవి ఏమి లేదు, కొన్ని కథలు రాశారు, విచిత్రంగా ఉంటాయి. ఆ కథలు చదివితే మనకి నవ్వు వస్తుంది, ఏంటి వీళ్ళు రాసుకున్నారు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అలా నమ్మించారు జనం. అబద్ధం నమ్మేదానికంటే సత్యాన్ని నమ్మడానికి మనిషి చాలా కష్టమైపోద్ది. అబద్ధాన్ని బాగా నమ్ముతారు. అబద్ధానికి ప్రచారం ఎక్కువ, సహాయం ఎక్కువ, సపోర్ట్ ఎక్కువ. ఎన్ని అబద్ధాలు చేసినా ఏం ప్రయోజనం? యేసుప్రభు వారు ఏ అబద్ధం చెప్పలేదు, ఏ అబద్ధం ప్రచారం చేయలేదు. అందుకని యేసుప్రభు వారు ఈ లోకంలో మనం నమ్ముకున్నామంటే మన గొప్పతనం కాదు, మన నీతి కాదు, ఏమీ కాదు, కేవలం ఆయన కృప అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణ కృప ద్వారా. ఎఫెసీ పత్రిక 2:8 చూడండి దయచేసి. మనం యేసుప్రభు దగ్గరికి వచ్చామంటే నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు వెళ్ళిపోతే నష్టం యేసయ్యకి కాదు, ఎవరికి కాదు. చూడండి దయచేసి ఎఫెసీ పత్రిక 2:8. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా దేని చేతమ్మా? కృప చేతనే రక్షణ. యేసయ్య దగ్గరికి అందరు రారండి. ఇవాళ ఆదివారం ఎగ్గొట్టావంటే ఇవాళ నీకు కృప నీకు వద్దనుకున్నావు అంతే. నీవేం కాదనుకుంటున్నావంటే నాకు కృప వద్దండి అనుకుంటున్నావు, మానేసుకో. నీ కృప వద్దపోతే ఎవరేం చేస్తారు? నాకు వద్దనుకుంటే నువ్వేం చేస్తావు? ఇంకొకరు ఏం చేస్తారు? నా కృపే కాదనుకుంటుంటే కృపలో అన్ని రకాల మేలు ఉంది. అందులో మొదటి రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది బలం ఉంది. కృపలో ఏముంది చెప్పండి? బలం ఉంది. తిమోతి పత్రిక 2:2 మొదటి మాట చూడండి దయచేసి. తిమోతి పత్రిక 2:2 మాట. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత. అంటే కృపలో ఏముంది చెప్పండి? బలము. ఈ లోకంలో మనం బలహీనం అండి.
దేవుని కృప బలమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత బలమైనది తెలుసా? రాత్రి నేను ఒక ఊరు వెళ్ళా. నేను ఏమీ మీకు మన దాంట్లో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, కానీ ఒక అమ్మగారు నేను సువార్త చేసి ఆ ఊరు కొంచెం తిరిగి సువార్త చేసాం. కొంచెం అలసిపోయామని చెప్పి కూర్చున్నాం. ఈ లోపల ఒక అమ్మగారు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఆ అమ్మగారు ఫోటో కూడా పెడతాను, మీరు చూడండి. కూలి పని చేసుకుంటే అమ్మగారు, మీరు యేసుప్రభుని ఎలా నమ్మారమ్మా అన్నారు. కాపుల కుటుంబం అంటాడు. ఎలా నమ్మారు అనగానే, బాబు అది దేవుని కృపండి బాబు, నేనైతే నమ్మను. ఎలా చిన్న సాక్ష్యం చెప్పండి అమ్మా అని అంటే చెప్పింది ఆవిడ. వాళ్ళ భర్త ఈవిడికి 13వ సంవత్సరం వయసులో పెళ్లి చేశారట. అప్పుడు బాల్య వివాహాలు కదా, పిల్లలు పెద్దవాళ్ళు కాకముందే పెళ్ళి చేసేసేవారు. 13వ సంవత్సరం వివాహం చేస్తే ఆ ఊరు తీసుకుపోయారు. చిత్రం ఏంటంటే ఆ చిన్న వయసులోనే తంట మొదలెట్టాడంట అతను. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే బతుకు. ఈ అమ్మాయిని ఎందుకు కొట్టేవాడు ఈ అమ్మాయికి తెలిసేది కదా, ఈ అమ్మగారికి తెలిసేది కదంట. అసలు పేకాట, మందు భయంకరంగా తాగి ఆ పేకాట ఆడి ఈరోజు సాయంకాలం వెళ్తే రేపు రాత్రికి వచ్చి కూడట. బిక్కు రావటంతో కొట్టుకోడంట. ఆమె ఎందుకు కొడుతున్నాడో అర్థమైంది కదండి. అసలు ఎందుకు కొడతాడో తెలిసింది కదంట. పోనీ అన్నం కానీ వేడిగా లేదని కొన్ని కొడుతున్నాడు ఏమని చెప్పి వేడి అన్నం పెట్టిందంట. అప్పుడు కొట్టుకోడట. ఎందుకు అసలు కారణం ఏంటంటే పేకాట్లో డబ్బులు పోగొట్టుకుని పిచ్చెక్కి కొట్టుకోడేమో నాకు ఆవిడ చెప్తుంటే అర్థమైంది. అది కారణం. అలా కొట్టి చాలా హింస పెట్టాడట. ఇప్పుడు అమ్మగారు సరిగా నడవలేక చెప్తుంది, నేను సరిగా నడవలేకపోవడానికి కారణం బాబు అతను కొట్టిన దెబ్బలే, అంత హింసించాడు అని. ఆఖరికి ఆ ఊరు నుంచి మా ఊరు వచ్చేసాం, ఇంకా అక్కడ ఉంటే లాభం లేదని. అప్పుడు 20 ఎకరాల పొలం ఉంటే అక్కడ అమ్మేసి ఇక్కడికి వచ్చేస్తే అప్పుడులో 2 లక్షల రూపాయలు వచ్చింది. 20 ఎకరాలు అప్పుడులో 2 లక్షలు అంటే ఎన్ని కోట్లు. ఇక్కడికి వస్తే ఒక్క 3,000 మాత్రం పెట్టి మా నాన్నగారు ఏం చేయడంటే, అతను ఎలాంటి వాడు సంగతి తెలిసింది. ఒక 3,000 ఇస్తే ఆ 3,000తో 1 ఎకరం పొలం కొన్నారు బాబు. ఇప్పుడు 36 లక్షలు ఇక్కడ. అప్పుడు 3,000. ఆ పొలం కూడా అమ్మేద్దుడు, తాగేద్దుడు. ఆ 2 లక్షల రూపాయలు తాగేసి ప్యాకెట్లో ఖర్చు పెట్టేసి నాశనం చేశాడు. ఆ పొలం కూడా ఎలా ఉంచాడని అంటే, మా ఇద్దరు పేరు నెట్టాడు. ఇతని సంగతి తెలుసు. మా నాన్న ఒక లింక్ ఎట్టాడు. అప్పు ఇవ్వాలంటే ఇద్దరు సంతకం పెడితే ఎవరైనా అప్పు ఇవ్వాలి, ఎవరైనా కొన్ని ఇద్దరు సంతకం పెడితే అలాగ ఆగిపోయిందంటే ఎంతగా ఆ ఎకరం పొలం అలాగ ఆగి పెడితే ఆగింది. లేకపోతే అదే అమ్మేద్దులు బాబు. అప్పుడులో ఆ 2 లక్షల రూపాయలు పాడు చేశాడు. లేకపోతే ఒక 20-30 ఎకరాలు కొనుక్కుందాం. అప్పుడు నాశనం చేస్తే కొంతమంది జీవితం ఒక గమ్యం ఉండదు, ఓ ప్రణాళిక ఉండదు. ప్రధాన కారణం తెలుసా? వాళ్ళకి ఏమి లేక తెలుసా మీకు? దేవుని కృప లేక. సరే, మొత్తం మీద ఈ అమ్మగారు శనివారం దేవుణ్ణి ఆరాధన చేసేది, ప్రార్థన ఆ దేవుడికి పూజ చేసేది. శనివారం దేవుడు అంటే తెలుసు కదా. శనివారం దేవుడిని మొత్తం మీద పేర్లు చెప్తే బాగోదు. మళ్ళీ ఏమండి, సోమవారం ఓ దేవుడు, మంగళవారం ఓ దేవుడు, బుధవారం ఓ దేవుడు, లక్షవారం ఓ దేవుడు. లక్షవారం ఏ దేవుడు అంటే అర్థం కాక ఆ తాతను ఎట్టారు. ఎవరిని? షిరిడీ సాయిబాబా. అందుకని ఆయన ముస్లిం. తెలుసా మీకు? కొన్ని చరిత్ర తెలుసా? ఇండియాలో 3 బాబాలు ఉంటారు. పుట్టపర్తి సాయిబాబా, మెహర్ బాబా, షిరిడీ బాబా. ఎందుకు? 3 మనుషులే. ఈయన పేరేమో పుట్టపర్తి, ఆయన పేరేమో సత్యనారాయణ రాజు. ఆయన బంధువులు ఇంకా ఉన్నారు. ఆయన 7వ తరగతి చదువుతున్నప్పుడు పొలం గట్ల నుంచి వస్తుంటే పాము ఒకటిలాగా ఆడుతుంటే, ఎవరి మా సత్యబాబు గారు మరణాన్ని జయించేసాడు, మృత్యుంజయుడు అనగానే సాయిబాబా అని పేరెట్టారు. సాయిబాబా అని సాయి అంటే మాట అర్థం చేసింది మీకు తెలుసా? అది తెలుసా? మృత్యుంజయుడని. అది అసలు విషయం. తర్వాత మహారాష్ట్రలో ఆయన మెహర్ బాబా, ఆయన సమాధి కోసం అక్కడ మడి తిట్టపోతుంటారు. అదో చిత్రం. ఇది కూడా మహారాష్ట్ర. సాయిబాబా కూడా బెగ్గరు, అడుక్కు తినొచ్చి అందరికీ అన్నం పెడతా ఉండకూడదు. ఆ మంచితనం చూసి ఏం చేశాడంటే నేను ఇది చెప్తుంటే కొంతమంది విమర్శించాను అనుకుంటున్నారు. నేను చరిత్ర తెలియదు కొంతమందికి, ఏది చదవరాయే
విషయం తెలియదాయే, అది ఏంటో అర్థం కాదు వీళ్ళకి, అది ఎవడో చెప్తాను నమ్ముతారు, అది ఎంతవరకు ఎలా సాధ్యమండి ఇది అని చెప్పి అని కనీసం ఆలోచన కూడా చేయదు. మొన్న మధ్యకాలంలో బొబ్బాస్కాయలో దేవుడు పుట్టాడు, బొబ్బాస్కాయలో దేవుడు పుట్టాడు, అందరూ బొబ్బాస్కాయకి నమస్కారం పెట్టడం మొదలెట్టారు. ఎందుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న బొబ్బాస్కాయ కుళ్ళిపోద్దని కూడా మర్చిపోయాడు. మొత్తం కుళ్ళిపోయింది, దాని సంగతి మర్చిపోరు. అలాగే పందికి దేవుడు పూజ చేస్తుంది, పంది దేవుడు పూజ చేస్తుంది, దానికి ఏదో వాత వచ్చి మెడపట్టేసింది, దానికి మెడపట్టేసి అది ఇలా తిప్పుతాం మానేసి ఇలా తిరుగుతుంది, తిరిగి వంతుకి తీర గుళ్ళో తిరుగుతుంది. అది ఎందుకు అసలు కారణం ఏంటంటే అది బయట రావడానికి చూపు దొరక్క ఇలా తిరుగుతూ అందరూ ఇలా పందికి నమస్కారం మొదలెట్టారు. ఇక్కడే సిద్ధాంతం నమస్కారం పెడితే అందరూ చేస్తే చేరది చేసి కొద్దిగా ఆ రోజుల్లో చచ్చిపోయింది, చచ్చిపోగానే సైలెంట్ అయిపోయారు. మీరు కూర్చుంటే సాయంకాలం వరకు బోల్డ్ కథలు చెప్తాను. ఎవడో అన్నాడట, మా ఊరిలో ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే లేరు, మా ఊర్లో మా ఇల్లు అంత ఆనపగా కాసింది తెలుసా అన్నాడట. ఎందుకు అక్కడ ఎవరు లేరు, ఊర్లో లేరు కాబట్టి ఎంత కాసింది ఆనపగా, అది బాబు మీరు చెప్పే కథలకు బైబిల్కి సంబంధం లేదు. బైబిల్ కథ కాదు, మనిషి యొక్క జీవితం. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకే కృప దొరికితేనే యేసయ్య దగ్గరికి వస్తాం. అందరూ యేసయ్య నమ్మరు, ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ బి కేర్ఫుల్ మైండ్ ఇట్. యేసయ్య నమ్మటం అనేది అది గొప్ప కృప అండి. అందుకే రక్షణ కృప ద్వారా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత గొప్ప కృప, మొదటిగా రక్షణ, రెండోది కృప ద్వారా బలము. ఏంటి చెప్పండి, బలం అన్నమాట. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఈ లోకంలో కృపే బలము నీకు. ఈ లోకంలో ఎవ్వరు బలం నీకు మనకు బలం ఇవ్వలేరండి. ఆ కృపే మనకి బలం ఇస్తుంది. మూడవదిగా కృపే మనకి ప్రయాసపడి సహాయం చేసేది కూడా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము దయచేసి 9-10 వచనాలు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9-10. యాలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టుకు యోగ్యుడను కాను. ఆయనను నేను ఏమై ఉన్నానో దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాట్ ఐ యామ్, దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. నేనేమైతే ఉన్నానో అది దేవుని కృప. మీకు తెలుసా, నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప. ఈ మధ్యకాలంలో కూడా పాట పాడేవారు, నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపా. నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా, ఏమైతే ఉన్నానో, నాకు ఏమైతే ఉందో అది కేవలం ఏంటి చెప్పండి, నీ కృప. ఆ కృపే లేకపోతే మనం ఇలాగ ఉండలేమండి. చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలుసో తెలియదో కానీ ప్రస్తుతం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఈ లోకంలో మనం ఉండడానికి దేవుని కృపే, మన శక్తి కాదు, ఏమీ కాదు. నిజం. ఒక ముద్ద అన్నం తింటున్నామంటే దేని వాళ్ళు తెలుసా? ఒక ఆయన అన్నాడు, నన్ను అడిగే సరదాగా ఆట పట్టించాడు, బాబు తిండి వాళ్ళు బతుకుతున్నావా గుండు వాళ్ళు బతుకుతున్నావా అన్నాడు ఆయన. నన్ను ఈ రెండు అర్థం కాలేదు నాకు. గుండేటంకులు తిండి ఏంటి అన్నాను. ఓ మాట చెప్పు, ఏం పర్లేదు. అదే గుండు వాళ్ళు బతుకుతున్నావా తిండి వాళ్ళు బతుకుతున్నావా అంటే నాకు ఏం అర్థం కాలే. ఇప్పుడు చెప్పండి, మనం తిండి వాళ్ళు బతుకుతున్నా గుండు వాళ్ళు బతుకుతున్నావా? రెండింటి వల్ల బతుకుతున్నాం. కానీ ఆ రెండు నడిపించేది ఎవరు చెప్పండి? అంతే. దేవుడు ఒక్కసారి స్విచ్ ఆన్ చేశారు, ఆ గుండె ఏమవుతుంది చెప్పండి, అలా కొట్టుకుంటా ఉంది. ఒక్కసారి కానీ గుండె ఇలాగ ఆపాడు అనుకోండి, ఏమని చెప్పండి, ఇంకా అయిపోయింది, నోట్లో ముద్ద వెళ్దాం. ఇంకా ఒకసారి ఆ గుండె అలాగ ఆపాడు అనుకోండి, ఒకసారి ఆగమ్మా ఆగు, అనవసరం కంగారు పట్టు కొట్టుకోక ఆగు అన్నాడు అనుకోండి, అంతే సంగతులు. ఇంకా అబ్రాహం గారు లేరు, ఏమి లేరు, ఇంకా అంతే. పరదేశులము
ప్రియులారా మన పురమిది గాదిప్పుడు నిజముగా పురమిది గాది పద్దన దేవుని కృపను బట్టి నేను ఏమై అన్నాను, అది కేవలము దేవుని కృప. ఇది నాలుగోది. అంటే వాట్ వి ఆర్, దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది నాలుగోది. ఐదోది అక్కడే ఉంది చూడండి. నేను అందరికంటే ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడ్డది నేనుగా సుమా, దేవుని కృప. ఆ 10వ వచనమే, ఆయనను నేనేమై ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడింది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. అంటే మనకి ఎవరు తోడై ఉన్నారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఏ తోడు లేదనుకోవద్దు, దేవుని కృపను తోడుగా ఉంచుకోండి. ఈ లోకంలో మనిషికి తోడు అవసరమే. జత లేకపోతే దేవుడు ఒంటరిగానే ఉంచేద్దుడు, కానీ జతగానే ఉంచాడు. కానీ చిత్రం ఏంటంటే మనకు అన్నిటికంటే తోడుగా ఉండేది చెప్పండి, దేవుని కృప. ఈ లోకంలో జీవితకాలం అంతా ఎల్లప్పుడూ తోడుగా ఉండరు, కానీ మనకు తోడుగా ఉండేది దేవుని కృప. మోషే అంటాడు, నాయనా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నావు, ఎవరు వస్తారు మాతో అని అంటే దేవుడు అంటాడు, ఎవరు కావాలా అంటే నువ్వే వస్తేనే వెళ్తా అంటాడు. సరే అయితే పని చేయి, నా సన్నిధి నీతో కూడా వస్తుంది, బయలుదేరు అన్నాడు. దేవునికి స్తోత్రం కదా. దేవుని సన్నిధే దేవుని కృపండి. నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని నీ స్వరం వినాలని, స్వరం వినాలని నీ. 1,000,000 ఐశ్వర్యము నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా, 1,000,000 ఐశ్వర్యము నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా, సంపదా సిరి సంపదా యేసయ్యా, చిన్న తలంపులే నాకు యేసయ్యా, నిన్ను గూర్చిన తలంపులే నాకు, నీ సన్నిధి ఎన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా డాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ. ఈ లోకంలో సకల ఐశ్వర్యముల కంటే దేవుని కృప చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ కృప మనకు ఉంటే తోడు. 4-5 విషయాలు చెప్పాను. 1, కృప వల్లనే రక్షణ, కృప వల్లనే బలము, కృప వల్లనే మనం ఈ స్థితి, కృప వల్లనే మనకు కృపే తోడు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు జీవితకాలం అంతా తోడుగా ఉండరు, ఉంటారని కూడా అనుకోవద్దు కూడా. కానీ ఆ కృప ఉంటే మాత్రం దేవుడు ఎప్పుడు మనతో ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కృప అంటే ఎవరో కాదు, యేసయ్యే. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అంటే ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకేంటి చెప్పండి? అది కృప. నాకు తోడైన కృప అంటే అర్థం ఏంటంటే నాకు యేసయ్య తోడుగా ఉన్నాడని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా వస్తే కృపా సత్యములు యేసయ్య ద్వారా వచ్చాయట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనమా 17వ వచనమా చూడండి. 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప సత్యము ఆయన ద్వారా కలిగింది. అందుకనే దేవుని కృప ఉంటే చాలు. ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్లేదు, కృప ఉంటే నీ కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ కృప తోడుగా వస్తాడు. దేవుని బిడ్డలారా, కృప మనల్ని నడిపించేదన్నమాట. అందుకని కృప
మనకి సహాయం చేసి మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నా చెయ్యి పట్టుకునే ఎవరు లేరయ్యా అనుకోవచ్చు. ఆ కృపే నీకుంటే ఎవరు చేయి పట్టుకోవాలా? ఆ కృపే నేను పట్టుకుంటే ఇంకేంటి? అందుకనే దేవుని కృప మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. చాలామంది అనుకుంటారు, నేను కాబట్టి సేవ చేస్తున్నాను, నేను కాబట్టి పాటలు, నేను కాబట్టి వెళ్తున్నాను. కాదండి, దేవుని కృపే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యేసయ్యను నమ్మేమంటేనే కృప. మనం శక్తిహీనం బలవంతులం అయ్యేమంటేనే కృప. ఈ పొజిషన్లో మనం ఒక వస్త్రం కట్టుకున్న, ఒక తిండి తింటున్నా, నేను ఎవరన్నా భోజనం పెడుతున్నప్పుడు అనుకుంటాను, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో దేవుడిని చూస్తాను, ఇంత ప్రేమించి ఎంత కృప ఇచ్చావయ్యా. అందుకే ఎవరన్నా ఏదైనా పెడితే నేను పాడేయను. ఎందుకు తెలుసా? పాడేసానంటే దేవుని కృపను పాడేసుకున్నట్టు బాగా ఫీల్ అవుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఇంత కృప ఎవరికి దొరికిందయ్యా? ఇది యేసయ్య మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన కృపను ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇక్కడితో ఆపుతాను ఆ కృప విషయంలో. రెండోది ఆదరణ. ఏంటి చెప్పండి? ఆదరణ. ఆదరణ మనకి ఎలా దొరుకుతుంది? అందుకే మానవుడికి కావాల్సింది కృప కావాలి, రెండోది ఏం కావాలి చెప్పండి? ఆదరణ కూడా కావాలి. అందుకనే భక్తి జీవితంలో చాలామంది కొన్నిసార్లు నిరాశ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు కూడా అప్పుడప్పుడు నిరాశలు ఎదురొస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు, ఏటో జీవితం అసలు ఎందుకు వచ్చిందో, అనవసరంగా బతకుండా ఉంటే బాగుండి, ఎప్పుడో చచ్చిపోవలసింది అసలు అనుకుంటామా? అసలు ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎన్ని కష్టాలు రానివ్వండి, దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉన్నాడనే మాట మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. ఆరణ్య యాత్రలో అద్భుతములు చేసితివి, ఆకాశము నుండి ఆహారమిచ్చితివి. ఆరణ్య యాత్రలో అద్భుతములు చేసితివి, ఆకాశము నుండి ఆహారమిచ్చితివి. బండ చీల్చి దాహము తీర్చిన అండయైన దేవుడవు, బండ చీల్చి దాహము తీర్చిన అండయైన దేవుడవు. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు. ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు. ఆ పాట రాసిన అక్కడ పిలుద్దాం అనుకుంటున్నా. అసలు నేను పెద్దవాడు అయిపోరు, తిరుగుతున్నా లేదు తెలియదు. అమస్పతి మీద అక్కడ రమ్మన్నా ఒకసారి అడిగాం. సంఘంలో స్త్రీలు కూడి పెట్టి పిల్లలు అక్క సేవ చేస్తారు. ఆ నాన్నగారు చనిపోయినప్పుడు రాశారంట ఆ పాట. కన్నీటిలోయలో కష్టాల కడలిలో నాదరికి చేరి నన్నాదుకొంటివే. కన్నీటిలోయలో కష్టాల కడలిలో నాదరికి చేరి
నన్నాదుకొంటివే. నా కన్న తండ్రిలా తుడిచితివి, నీ కంటి పాపలా కాపాడు దేవుడవు. ఇమ్మానుయేలువై నీవు మాకున్నావు. ఇమ్మానుయేలువై నీవు మాకున్నావు. వాళ్ళ నాన్నగారు మరి ఏ పొజిషన్లో చనిపోరు తెలియదు, కానీ అంత కన్నీటి లోయలో ఉన్నప్పుడు ఆ పాట రాసుకుంటూ పిలుస్తాను. ఖచ్చితంగా రమ్మను, పిలుస్తాను. అక్కగా కొన్ని సాక్ష్యాలు మనం వినాలి. రాత్రి అమ్మగారు సాక్ష్యం చెప్తున్నప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకొని చెప్తూ ఉందావిడ. ఎలా మారారమ్మా అంటే, చివరికి ఒక ప్రార్థన, ఒక అమ్మగారు చిన్న కూటం పెట్టుకుంది బాబు ఇంట్లో. నేను ఊరికి అలా వెళ్తూ అక్కడ నిలబడి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. శనివారం పూజ చేస్తుంటే నాకు అది వరకు ఆ మంత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ మంత్రాలు నోట్లోంచి రావట్లేదు. స్తోత్రం, యేసు రక్తమే స్తోత్రం అంటే అయిపోయి ఏంటి మాటలు వస్తానని చెప్పి ఆగిపోయాను. మళ్ళీ పూజ మొదలెడుతుంటే మళ్ళీ ఆ మాటలు వస్తున్నాయి. నోటంటే మాట రెండోది రావటం లేదు. స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే చేయమంటుంటే ఏంటి నాలో ఏదో జరిగిపోయింది అని చెప్పి భయం వేసింది. సరే అని చెప్పేసి నెక్స్ట్ శనివారం పూజ మానేసిందట. పూజ మానేసి ప్రార్థనకి వెళ్దామని చెప్పి వెళ్ళింది. ప్రార్థనకి వెళ్ళినందుకు కూడా కొట్టాడు. మళ్ళా ఇక జీవితకాలం అంతా తాగటం కొట్టడమే, అదే డ్యూటీ అయ్యగారికి. అన్నం వండి అన్నానికి తన్నేవాడట, కూర తన్నేసేవాడట. ఇన్ని హింసలు పెట్టాడు బాబు, చాలా హింస. కానీ యేసయ్యను వదలలేదు. ఏ ఆదివారం ప్రార్థన మానలేదు. మాతో పాటు నిన్న నడవలేక కొట్టిన దెబ్బల చేత నడలేకపోతుంది ఆవిడ. నడవలేక మాతో పాటు ఊరంతా తిరిగింది సువార్త కోసం. కరపత్రలు పట్టుకుని మాతో పాటు అమ్మగారు ఊరంతా తిరిగి కరపత్రలు పంచుకుంటూ వచ్చింది. ఏం ఆసక్తి! ఏ ఆదివారం ప్రభు సందం మానలేదు బాబు. ఎంత నీరసంగా నిలిపోతాను. ప్రభు కృపను బట్టి ఒక సమయం వచ్చింది, ఎంత దెబ్బలు కొట్టేసేవాడు. నేను కూడా ప్రార్థనకు వస్తానంటే వద్దన్నాను. నేను వద్దు బాబు, నువ్వు వద్దు ఆయన, అక్కడికి వచ్చి కూడా కొడతావు, నన్ను తిడతా, వద్దు నీకు నమస్కారం అంటే. అలా కాదు, నిజంగా వస్తాను అని అప్పుడు మారాడట. అప్పటికే జీవితం అంతా అయిపోయింది, ఇంకేముంది? చివరి జీవితానికి వచ్చిందా అప్పుడు మారి ఏం ప్రయోజనం? మొత్తం మీద వచ్చాడు బాబు, మారాడు. నా ప్రార్థన విని దేవుడు కృపను బట్టి మందు మానేసాడు, అన్నీ మానేశాడు. దేవుడు సహాయం చేశాడు, కనికరించాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తాను తెలుసా? ఆదరణ దేవుని ద్వారా దొరుకుతుంది. మొదటిది కృప ద్వారానేమో మనకి ఆదరణ దొరుకుతుంది, సహాయము దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. దేవుని ఆదరణ ఎలా దొరుకుతుంది అంటే, దేవుడే మనకు ఆదరణ. అంటే మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థనా జీవితానికి ఎప్పుడు దూరం కాకూడదు. అంటే దేవుడు నాకు దొరికాడని సంతోషిస్తే, ఎలాంటి పరిస్థితులను పరిగెట్టుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో ఉంటూ నేర్చుకున్నప్పుడు ఆదరించబడతాం. మేము మా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్తాము. ఇంతవరకు ఏ ప్రార్థన కూడా మేము సేవ పెట్టినప్పుడు ప్రార్థన సేవ లేనప్పుడు సైతం ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే సైకిల్ మీద ఎదర పాపను కూర్చోబెట్టుకొని వెనకాల ఈమె ఎక్కితే నేను ఆ సైకిల్ ఎక్కి ఈ వెనకాల కూర్చోండేది. అలా ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. లారీల మీద వెళ్ళేవాడు. నిజం చెప్తున్నా, ఆటోలు లేవప్పుడు. ఎప్పుడూ ప్రార్థన మానలేదు. ఏ రోజున ఉపవాస ప్రార్థన మానలేదు. ఏ రోజున వాక్యం చదవటం మానలేదు. ఎన్ని బలహీనతల్లో, ఎన్ని రకాల కష్ట పరిస్థితుల్లో ఎప్పుడు మానలేదు. దేవుడు మనకు ఆదరణ. 34వ కీర్తనలో ఓ చక్కటి మాట ఉంటుంది చూడండి. దయచేసి 4వ చరణం దగ్గర నేను చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడమ్మా అంటే, దేవుడు ఆదరించి తప్పించాడట. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపక సిగ్గుపడవు.
యేసయ్య నమ్మిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ సిగ్గుపడలేదు. యేసయ్య నమ్మిన వాళ్ళు ఏనాడు ఎక్కడ సిగ్గుపడలే. మనల్ని దేవుడు తలగానే చేస్తాడు కానీ ఎప్పుడు తక్కువ వచ్చాడు. దేవుడు ఆదరణ. రెండవది వాక్యము ఆదరణ. 119వ కీర్తన 50వ చరణం. 119వ కీర్తన 50వ చరణం. త్వరగా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు వాక్యము ఆదరణ. మెలకు వచ్చినప్పుడల్లా పైకి చూస్తూ కూర్చోకూడదు. వెంటనే బైబిల్ తీయటం, చదవటం. నాకు స్టేటస్లు చూసి అలవాటు లేదు. నేను స్టేటస్ పెట్టను, స్టేటస్ చూడను. అది బలహీనత నాకు. అంటే స్టేటస్ పెట్టుకోవద్దు, చూడద్దని నేను అంటలేదు సుమా. నాకు స్టేటస్ దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది నాకు, ఎందుకులే అని చెప్పి దాని జోలికి వెళ్ళను. మంచిది. కొంతమంది స్టేటస్లు అప్పుడప్పుడు పెడుతుంటారంట. కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను బయటకు వెళ్తే, మీరు స్టేటస్ చూస్తారండి అంటే, చూడండి. చూడకపోతే మీకేం చెప్తానండి. చూస్తే ఏమవుద్దని అడిగాను నేను. ఏముందండి, ఎవరైనా విచారంగా ఉంటే ఆ విచారం అంతా స్టేటస్లో పెడతారు, సంతోషం ఉన్నా పెడతారు, మేలు జరిగినా పెడతారు. ఇప్పుడు దానివల్ల మంచిదే కదా, పెట్టుకుంటారు. నేను అన్నాను, ఇంకో స్టేటస్ చెప్పనా మీకు అన్నాను. ఏంటంటే, దేవుడి స్టేటస్ ఇంకా గొప్పది. ఈ స్టేటస్ మనుషుల వరకే ఉంటుంది. దేవుడే మనకి దొరికితే ఆ స్థాయి ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్టేటస్ పెట్టుకోవడమో, మర్చిపోయామో, చూసామో లేదా పక్కనెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా నా స్థాయికి, స్టేటస్ అంటే ఏంటి? తెలుగులో స్థాయి అండి. స్థాయి, నా స్థాయికి దేవుడు దొరికాడంటే ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 2 గంటలు, 3 గంటలు, లేకపోతే 24 గంటలు, 36 గంటలు ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. కానీ దేవుడి దగ్గర సంపాదించుకున్న స్థాయి ఎప్పటికీ పోదది. ఆ స్థాయిలోకి వెళ్ళాలి మనం. ఎంత స్థాయికి వెళ్ళాలి తెలుసా? మనల్ని చూడగానే మరొక వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర మనకు వాక్యం దొరుకుతుంది అనే రీతిగా ఉండాలి. అందుకనే వాక్య ఆదరణ కదా. నా బాధల్లో ఇదే నాకేం చేస్తుంది? నెమ్మది. వాక్యంలో ఎదగండి, వాక్యంలో పెంచండి. కొంతమంది నీరసం వస్తే బైబిల్ పక్కన ఎడతారు, నిరాశ వస్తే బైబిల్ పక్కన ఎడతారు. ఏం చేస్తావు పెట్టి? బైబిల్ చదవండి, సకల విజ్ఞాన సంపద అంతా మీకు దొరుకుతుంది. సకల విజ్ఞానం అంతా బైబిల్లోనే దొరుకుతుంది. మీరు ఏది కావాలితే అది బైబిల్లోంచే వచ్చింది. అన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఈ రీతిగా తయారవడానికి బైబిలే ముందు. బైబిల్ ద్వారానే ప్రపంచం ఒక షేపులో ఉంది. నిజం. చాలామంది కొన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. సున్నా కనిపెట్టింది ఎవరంటే ఆర్యభట్ట అంటారు. ఏదో ఆర్యభట్ట కనిపెడతాం బాబు, సున్నా ఆల్రెడీ ముందుంది. చాలామందికి ఇది తెలియదు. ఆల్రెడీ ముందుంది. అది నా దేవుని వాక్యం, నాకు ఇచ్చిన దేవుని వాక్యంలో ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. 10, 20, 30 అనే ఈ సంఖ్య అంతా కూడా బైబిల్లోంచి వచ్చింది. ముందు సంఖ్యాశాస్త్రం బైబిల్లో ఉంది. మీకు ఏ లెక్కలు కావాలో ఆ లెక్క అంతా బైబిల్లోంచి వచ్చే బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మీరు ఏదైనా దేవుని యొక్క వాక్యం. అందుకని వాక్యము ఆదరణ. దీని పౌలు గారు ఏమంటారంటే, ఆదరణకర్త అని దేవుడు పేరెట్టాడు, లేఖనం వల్ల ఆదరణ అన్నాడు. రోమాపత్రిక 15:4 చూడండి త్వరగా. రోమాపత్రిక 15:4. రోమాపత్రిక 15:4. యాలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలన. ఆగనమ్మా. దేని వల్ల ఆదరణ? లేఖనము వలన ఆదరణ వలన మనకి నిరీక్షణ కలుగుటకై. చూసారా? లేఖనం వల్ల ఆదరణ. 5 మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని, క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఈ రోమాపత్రికలు దేవుడికి కొన్ని పేర్లు పెట్టాడు. అందులో సమాధానకర్త, ఆదరణకర్త,
నిరీక్షణకర్త కదా. 15:5 ఏమన్నాడు? ఆదరణకు కర్త. 13వ వచనంలో ఏమన్నాడు చూడండి? నిరీక్షణకర్త. చూడండి 5:13 పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగునట్లు నిరీక్షణకర్తయగు దేవుడు. ఏ దేవుడమ్మా? నిరీక్షణకు కర్త. 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. సమాధానకర్త. ఏ కర్త అయినా? సమాధానకర్త. 16వ అధ్యాయం 27వ వచనం, దయచేసి 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు. ఏ దేవుడు? సమాధానకర్తయగు దేవుడు. అందుకే రోమపత్రుల్లో దేవునికి కొన్ని పేర్లు పెట్టాడు. ఆ పేర్లో పేరేంటి చెప్పండి? ఆదరణకు కర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్కన చేరి ఆయన హక్కును చేర్చుకొని మనల్ని ఓదార్చేది దేవుడు. ఆ ఓదార్చేది వాక్యం. 3వ ఆదరణ సంఘము వలన ఆదరణ. ఏంటి చెప్పండి? సంఘము ఆదరించబడటం. పౌలు గారు బాగా దెబ్బలు తింటారు, కొట్టేస్తారు ఆయన జైల్లో పెట్టి. అంత దెబ్బలు తిన్న ఆయన సంఘం దగ్గరికి వెళ్ళి సంఘాన్ని ఆదరించి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? సంఘస్థులుగా మీరు అనేక మందిని ఆదరించాలని. అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయము చివరి మాట చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథము 16వ అధ్యాయము. వారి చెరసాలలో నుండి అది అక్కడ సహోదరులను చూచి ఆదరించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏం చేసి? ఆదరించి ఏమయ్యారు? వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. అందుకని దేవుని బిడ్డలారా, మనల్ని చూడగానే కొంతమంది ఆదరించబడాల. కొరింథీ పత్రిక 2వ పత్రిక ఒక చక్కటి మాటను చూడండి. తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాడట. 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన. అబ్బా, కొంతమంది రాగానే ఏం దొరుకుద్ది చెప్పండి? నా బాబే, చూడగానే ఎంత ఆదరించబడ్డానరా నేను చూసి. కొంతమంది పిల్లలను చూడగానే తల్లిదండ్రులకి ఏడు చెప్పండి? ఆదరణ. తల్లిదండ్రులకి పిల్లలు ఒక ఆదరణగా ఉండాలి. ఒకరికొకరు ఆదరించుకోవటం చాలా ముఖ్యమైన విషయం. తీతు కనబడకపోవటంలో మనసులో నెమ్మది లేదంట పౌలు గారికి. 2వ అధ్యాయం, అదే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది. ఎవరు లేనందునమ్మా? సంఘంలో మనం రాకపోతే ఎలా ఉండాలి తెలుసా? ఆ ప్లేస్ అలా వెళ్తుగా కనబడాలి. కానీ ఆ ప్లేస్ ఖాళీగా ఉంటే పర్లేదులేండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు మనం తెలలేండి అనుకోకూడదు. మనల్ని చూడగానే ఒకళ్ళు ఆదరించబడాల. ఒక తండ్రిని చూడగానే బిడ్డలకు సంతోషం కలగాల. ఒక భార్య ఆ ఇంటికి ఒక ఆదరణ, ఒక తల్లి ఇంటికి ఆదరణ. చాలామంది రోజుల్లో ప్రేమాప్యాయతలు లేవు, ఆదరణగా లేరు. ఇప్పుడు ఒక వ్యక్తి రాక కొంతమందికి ఆదరణ కలిగించాలి. నేను అందుకే ఎవరన్నా నేను ఇలా వాకింగ్ చెప్తూ ఉంటాను, ఏ సీటు ఖాళీగా ఉందో చూస్తుంటాను, ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తరు. ఎందుకు ఎత్తరో అర్థం కాదు. నా భయం ఏంటంటే ఏం జరిగిందో పాపం వాళ్ళకి. మరి నేను ఇక్కడ ఉన్నాను, వాకింగ్ చెప్తే సరిపోద్దా? వాళ్ళకి ఏ ఆదరణ అవసరం వచ్చిందో తెలియాలి కదా. అందుకే ఎప్పుడూ కూడా కొంతమందితో సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫ్రీనెస్ ఇచ్చాను నేను. మీరు ఒకరికొకరు ఫోన్ చేసుకోండి, ఒకరినొకరు పలకరించుకోండి. ఎందుకు తెలుసా? ఆదరణ. మనల్ని అడిగితే వాళ్ళు అజమాయిస్తున్నారు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒకరినొకరు ఆదరించుకోమంటాడు. తెస్సలోని పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. తెస్సలోని రాసిన పత్రిక 1వ పత్రిక 4:18 చూడండి. కాగా మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేసుకోండి?
ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసుకోవాలి చెప్పండి? ఆదరించుకోవాలి. ఇక్కడ తెస్సలోని పత్రికలో అంటాడు, ఒకరికొకడు క్షమాభివృద్ధి కలగజేసుకోండి అన్నాడు. 4లోనేమో ఒకరికొకరు ఆదరించుకోమన్నాడు. 5:11లోనేమో ఒకరినొకరు క్షమాభివృద్ధి కలగజేసుకోమన్నాడు. చూడండి అక్కడే. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలగజేసుకో. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనల్ని బట్టి ఇంకో బిడ్డ క్షమాభివృద్ధిలోకి వెళ్ళాలి. మనల్ని బట్టి ఇంకొక అమ్మాయి, ఒక అబ్బాయి క్షమాభివృద్ధికి బెటర్ వేలోకి వెళ్ళాలి. నేను అడుగుతున్న ప్రశ్న, మనల్ని బట్టి అనేక మంది ఆదరించబడితే ధన్యులు, అనేక మంది దీవించబడితే ధన్యులు. అందుకే మనకి ఏమేమి కావాలి చెప్పండి? కృప కావాలి. రెండోది ఏం కావాలా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఆ కృపను అనేక మందికి పరిచయం చేయాలి. రాత్రి ఆ ఊర్లో సభ పెట్టిన మరి అక్కగారు ఒంటి చేత్తో ఆ ఊరంతటికి భోజనం పెట్టి సువార్త మీటింగ్ పెట్టింది. ఎందుకు అక్క ఏం చేస్తుంది తెలుసా మీకు? చిన్ని బట్టల వ్యాపారం చేస్తుంది. ఊరు తిరిగి చీరలు అమ్ముతుంది. చీరలు అమ్మి కొన్ని నెలలకు ఒక ఊరిలో మీటింగ్ పెడతా ఉంటుంది. ఆ ఊరిలో బంధువర్గం ఉన్నారట. ఆ బంధువర్గంలో చాలామంది మారలేదు. ఎలాగన్నా సరే ఎప్పటి నుంచో అడుగుతుంది, బ్రదర్ మీరు మా ఊరు రావాలి, వాక్యం చెప్పాలి, మా ఊరిలో చాలామంది రక్షించబడలేదు అని. నాకు అనిపించింది, ఎవరు ఇంత పెద్ద మీటింగ్ పెట్టారంటే ఇంకెవరన్నా ఆ లక్ష్మక్క పెట్టారు. అవునా, ఎంత డబ్బులు ఆవిడే వచ్చి పెట్టిందంటే ఆవిడే పెట్టింది, ఎవరు పెట్టుకోవద్దంది. ఈ లోపల ఆవిడ కలగజేసుకోవడంతో వాళ్ళ బంధువులు మారనోళ్ళు ఏం చేశారంటే, అక్క నువ్వు ఇంత పని చేస్తున్నావు, మేము మాంసం చేస్తామని ఒక సంగతి తెలుసా? దేవుని పని అంటూ మొదలెడితే మనకు సహకరించేవాళ్ళు అనేక మంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పిల్లలారా, మన జీవితంలో ఆ కృప కలిగి ఉందాం, ఆదరణ కలిగి ఉందాం. ఆ కృపను అనేక మంది పరిచయం చేద్దాం. మనం అనేక మందికి ఆదరణ, క్షమాభివృద్ధి కలగజేద్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కృపలో నుండి నన్ను త్రోసివేయొద్దు నాయన. నీ కృపను నాకు దూరం చేయొద్దు తండ్రి. నీ ఆదరణ కూడా నాకు దూరం చేయొద్దు. నేను అనేక మందికి ఆదరణకరంగా ఉండాలి. నా తల్లికి నేను ఒక ఆదరణకరంగా ఉండాలి. నా తల్లిదండ్రులకు నేను ఒక ఆదరణకరంగా ఉండాలి. సంఘానికి నేను ఒక కళ్ళు మూయండి. మోకరించండి, ఎవరు కదలకండి. మోకరించు. ఎందుకు తీస్తున్నారా ఆయన్ని? కళ్ళు మూయండి ప్రతి వారు. దేవా, నేను అనేక మందికి ఆదరణకరంగా ఉండాలి. నేను నా జీవితం అనేక మందికి ఒక క్షేమాభివృద్ధికరమైన జీవితం ఉండాలి. నీ వాక్యములో నన్ను అనేక మందిని ఆదరించే రీతిగా నన్ను తయారు చేయండి. వాక్య ఆదరణ ఉందా? వాక్యం మనల్ని ఆదరిస్తుందండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో జాగ్రత్త. ఎవరు లేరనే కన్నీళ్లు గారుస్తున్నామేమో. ఈ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చేయడు. దేవుడు ఆదరించే ఆదరణకర్త. ఆయన వాక్యం ఆదరణ, ఆయన సంఘం ఆదరించేది. మన సంఘం చిన్నదే కావచ్చు, కానీ అనేక మంది మన సంఘం ద్వారా ఆదరించబడాలి. అటువంటి రీతిలో మనం ఎదగాలి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. మీ సన్నిధిలోకి వచ్చి కేవలం వెళ్ళిపోయేవారమైతే మా వల్ల ఏ ప్రయోజనం ఉండదు నాయన. మేము మీ కృప కలిగి ఉండాలి, దైవ కృప కలిగి నిశ్చలమైన రాజ్యం పొందాలని ఎబ్రీపత్రులు చెప్పాడు. ఆ కృప కలిగిన వారమై అనేక మందికి ఆదరణ కలిగించే రీతిగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని సిద్ధపరచమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. సమస్తమైన ఆదరణకు కర్త అయిన దేవా, మమ్మల్ని చూచిన వారు ఇతరులు ఆదరించబడాలి నాయన. మా బ్రతుకులు అనేక మందికి ఆదరణకరంగా ఉండాలి. సంఘంలో ఉన్న బిడ్డలు కూడా కుటుంబాలకి, లోకానికి ఒక ఆదరణకరంగా ఉండాలి. ఈ రోజున చాలామంది పిల్లలను బట్టి లోకం చెడిపోతూ ఉంది, ఆదరణ కోల్పోతూ ఉంది.
మా బిడ్డలు అలాగ ఉండకూడదు. నీ కొరకు ఒక బలమైన సాధనాలు అవ్వాలి, ఒక బలమైన ప్రార్థనా పనులు అవ్వాలి. వాక్యంలో, ప్రార్థనా జీవితంలో, ఇతరులను ఆదరించే విషయంలో, ఇతరుల్ని ఆదుకునే విషయంలో ఒక గొప్ప ఆదరణ అందించే రీతిగా బలపరచండి నాయనా, దయ చూపించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డపై కందృష్టి ఉంచు. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారిని బట్టి నీకు స్తోత్రం. ఇంకా నేటికి నీ రక్షణ కృపను పోగొట్టుకుంటూ ఉంటే ఆ కృపలో రావడానికి ప్రతి వారిని సంధించండి. యేసయ్య పరిశుద్ధ నామములో, వాక్యములో ప్రార్థనా జీవితాలు అభివృద్ధి చేయండి. క్రీస్తు ప్రభుపేట స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపగల